వంటి కన్నులు ఉన్నటువంటి వాడు అని పుష్కరేక్షణుడు అని మనం అంటాం. పుండరీకాక్షుడు, పుష్కరేక్షుడు అంటే ఇవన్నీ కూడా భగవంతుడి పేర్లలో వస్తాయి. పుండరీకాక్షుడు, పుండరీకం అంటే కూడా కమలమే, దాని వంటి కళ్ళు గలవాడిని పుండరీకాక్షుడు అంటాం. ఏదో అపవిత్ర పవిత్రో స్మరే పుండరీకాక్షం అని మనం చెప్తాం చూసారా, అది శ్రీకృష్ణుడిని, అది విష్ణుమూర్తి. సఖ్యు ప్రియస్య విప్రషే ప్రీతో వ్యముంచత్ అబ్బిందూన్. అప్పబిందువులు అంటే నీటి బిందువులను కళ్ళల్లోంచి కాలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వేషమైంది, వీడు నా చిన్నప్పుడు దోస్తు ఉండే, పాపం ఆ బట్టలేంది, ఇంత బీదగా ఉన్నాడు వీడికి ఇలా వచ్చాడు నా దగ్గరికి, ఎన్నాళ్ళకు కనిపించాడని అథోపవేశ్య పర్యంకే స్వయం సఖ్య సమర్పణం. భార్య లెమ్మన్నాడు, తను కూడా కిందికి దిగాడు, మిత్రుని లేఖంలో కూర్చోమని చెప్పాడు. ఆ ఎత్తు మంచం మీద హంసతూలిక తలుపు మీద తను కూడా మిత్రుడి పక్కన కూర్చొని ఉపరుత్యావరించాస్య పాదవు పాదావనే చేసి ఆయన పాదాల దగ్గర కూర్చొని కాసేపు ఆ మిత్రుని యొక్క పాదాలు ఒత్తుతున్నట. ఎక్కడి నుంచో పాప నడిచి వచ్చావు నువ్వు అంత దూరం నుంచి, కాబట్టి నువ్వు ఎంతో శ్రమపడి ఉంటావని చెప్పి పాదాలు ఒత్తుకుంచు. అగ్రహీ శిరసారాజన్ భగవాన్ లోకపావన వ్యలింపద్ దివ్యగంధేన చందనాగరు కుంకుమై. వాడికి చందనం, అగరు, కుంకుమలు అన్నీ కూడా అలుదుకుంచు అతని యొక్క పాదాలను శిరస్సు పైన పెట్టుకున్నట్ట. ఎవరైతే ఆయన పాదాలను శిరస్సు పైన పెట్టుకోవడానికి తహతహలాడుతుంటారో అసంటి కృష్ణమూర్తే ఆ మిత్రుడి యొక్క పాదాలను తీసి తన తలపైన పెట్టుకొని తన మీద ఉన్నటువంటి అంగవస్త్రంతో ఆయన పాదాలను చక్కగా అద్ది పొడిగా తుడిచి ధూపై సురభిర్మిత్రం ప్రదీపావళిభిర్ముదా అర్చయిత్వా వేద్యతాంబూలం గాంచ స్వాగతమబ్రవీత్. ఆ బ్రాహ్మణోత్తముడు చూశాడు, కర్పూరమిళితమైనటువంటి తాంబూలాలతో గౌరవించాడు, చక్కని మంచి భోజనం పెట్టాడు, కుశల ప్రశ్నలన్నీ వేశాడు. ఆ బ్రాహ్మణత్వం యొక్క చినిగినటువంటి బట్టలు చూసుకుంటూ దానికి చూస్తూ మిగతా శరీరం అంతా కూడా మరణమై బక్క చిక్కిపోయి పాపం ఉన్నాడు. నాడులన్నీ కూడా బయట కనిపిస్తున్నాయి, నరాలు వెళ్ళినాయి, బొక్కల గూడువేరం పాపం కనిపిస్తూ ఉన్నాడు. కుచేలం మలినం క్షామం ద్విజం ధమని సంతతం దేవి పర్యచరత్ సాక్షాత్ చామర వ్యజనేన వై. భగవంతుని యొక్క కారుణ్యం ఎలా ఉంటుందంటే ఆయనకి ఇష్టమైతే అగో అలాంటి చిన్నప్పటి మిత్రునికి, ఒక కుచేలునికి, చిరిగిపోయిన బట్టలు కట్టుకున్న వాడికి, మురికైన బట్టలు కట్టుకున్న వాడికి, క్షామం దుర్భిక్షంతో ఆకలితోటి వేగిపోతున్నటువంటి వాడికి, ఆ బీద బ్రాహ్మణుడికి ధమని సంతతం ఒంట్లో ఉన్నటువంటి ఎముకల్లోంచి మొత్తం చర్మంలోంచి నరాలును బొక్కలు కనిపిస్తున్నాయి. అసంటి బీద బ్రాహ్మణుడిని పక్కన కూర్చోబెట్టుకొని దేవి పర్యచరత్, ఆ అమ్మవారిని వచ్చి పరిచారం చేసుకోబెట్టి నా మిత్రుడు అని చెప్పాట. ఆమె కూడా సేవ చేస్తున్న దీంతో పెద్ద వాలవ్యజనం తీసుకొని తోక విసనకర్ర అంటారు, భూమి మీద ఆనిచ్చేసి ఒక పెద్ద కట్టకే విసనకర్ర ఉంటుంది, దాన్ని పెట్టేసి ఆయన పాపం గాలి విసురుతున్నది ఆ తల్లి. కృష్ణ పరమాత్మ ఆయన పాద సంహానం చేస్తున్నాడు. అవ్యాజమైనటువంటి నిరీహేతుక జాయమాన కృపా కటాక్షాలు ఎవరికైనా ఉంటాయంటే అవి కేవలం కృష్ణ పరమాత్మకే ఉంటాయి, విష్ణుమూర్తికే ఉంటాయి. అందుకనే మనం భగవంతుడిని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానికి జై. అంతఃపురజనో దృష్ట్వా కృష్ణేనామల కీర్తిన. అమలకీర్తి అయినటువంటి కృష్ణమూర్తి ఎలాంటి మురికి లేనటువంటి, కీర్తికి మురికి అంటనీయనటువంటి వాడు ఒక మురికి బట్టల వాడి దగ్గరికి వచ్చేసి ఆయనతో సేవ చేస్తూ ఉన్నాడు. చూడండి అంటూ అంతఃపురజనులు అంతా కూడా ఆ పెద్ద భవనంలో అనేక మంది పరిచారకులు, సేవకులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా చూసుకుంటూ విస్మితో యదా అవధూతం సభాజితం. మా సారు వచ్చి ఆ వచ్చినప్పుడు మనకి పాపం కాళ్ళు ఒత్తుకుంటూ సేవ చేస్తున్నాడు, అమ్మగారితో విసిరిపిస్తున్నాడు అని చెప్పి అందరూ కూడా అంతఃపురజనులంతా ఆశ్చర్యపోతున్నారు. కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణ. ఏ అవధూత, ఏ భిక్షువు కూడా, ఏ ముని కానీ ఋషి కానీ ఎవరికి దొరకనటువంటి అందలం ఈయనకు దొరికింది. అలాంటి మిత్రుడిని పక్కన కూర్చోబెట్టుకొని తను కూర్చునేటువంటి ఆ మంచం మీద కూర్చోబెట్టాడు. కిమనేన కృతం పుణ్యం. ఈయన ఏం పుణ్యం చేసుకున్నాడో, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. శ్రియా హీనేన లోకేస్మిన్ గర్హితే నాథమేన చ. ఇలా పూజలు అందుకుంటున్నాడు. ఇట్టి అదృష్టం పట్టడానికి అతడు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకొని ఉన్నాడో, ఇంకా ఎన్నెన్ని తపస్సులు ఆచరించాడో కదా. హంసతూలిక తల్పం పైన రుక్మిణీదేవితో వినియోగించే కృష్ణ పరమాత్మ కిందికి దిగి తన భార్యతో సహా కిందికి దిగి ఆయనను కూర్చోబెట్టాడు. దానిపైన కృష్ణ ప్రభు ఆ వనితారత్నం కూడా ఏమనుకున్నదో ఏందో అని కలపకుండా భార్య దిగువనంగానే పాపం దిగింది. విసురు అంటే విసనకర్ర పెట్టి విసురుస్తుంటది. అగో అట్లాగా కృష్ణ పరమాత్మ చేస్తున్నాడు. కథయాన్ చక్రదుర్గాధాహ పూర్వా గురుకులే తతోహో ఆత్మనో లలితారాజన్ కరో గృహ్య పరస్పరం. చేతులు చేవి గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. మిత్ర ఎలా ఉన్నావు, ఏం జరుగుతున్నది, ఇంట్లో ఎలా ఉన్నాయి, ఎంతమంది పిల్లలు, నీ భార్య సంటిది. ఇంకా అడుగుతున్నాడు. అపి బ్రహ్మన్ గురుకులాత్ భవతా లబ్ధదక్షిణాత్. నువ్వు గురుకులం నుంచి వచ్చావు కదా. కుచేలునితో కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఓ పురుషోత్తమ, గురుదక్షిణ సమర్పించిన తర్వాత గురుకులానికి నువ్వు వెళ్ళి వచ్చావు కదా. ఇక ఆ తర్వాత మనం మళ్ళీ కలవలేదు. సమావృత్తైన ధర్మజ్ఞ భార్యోఢ్య సదృశీనవా. నీ భార్య
ఊఢానేనా మంచిదేనా అంటే మాట వినే భార్యనే దొరికిందా, లేకపోతే చండిక వలితునికి చండిక వేరం దొరికిందా, కోజాగిరి పున్నామ వేరం, నీ భార్య ఎసంటిది, నీ మాట వింటదా, సదృశీ నవా, నీకు తగిన భార్యనే దొరికిందా అని మనమందరం కూడా గురుకులంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమావర్తనోత్సవం ఉంటుంది చివరికి ఫేర్వెల్ పార్టీ. అది అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయినాం, మళ్ళీ మనం కలుసుకోలేదు, ఎవరి చేష్టలు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం, నేను కొన్ని చేశాను, మీరు చేశారు, ఎలా జరిగింది మిత్రమా, నీవు గృహస్థుడు అయినావా, నీ భార్య అనుకూలవతిగా ఉన్నదా, నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నదా, ఆమె కోరినవన్నీ కూడా నువ్వు సమకూరుస్తూ ఉన్నావా, ప్రాయో గృహేషు తే చిత్తం కామభీతం తథా నైవాతి ప్రియసే విద్వన్ ధనేషు విదితం హిమే. కాబట్టి ఎక్కడైనా సరే కొందరు ఉత్తములు కామమోహంలో పడిపోయి భార్య యొక్క ఇష్టాలను గమనించకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయట్లేదు కదా, నీ భార్య కూడా నీకు అనుకూలవతిగా ఉంటున్నదా అని చెప్పి చాలా అనేక విషయాలు అడుగుతూ కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహతచేత సహా త్యజంతః ప్రకృతిర్దైవీ యథాహం లోక సంగ్రహం. అయ్యా కర్తవ్య నిష్ఠతో మనుగడ సాగిస్తూ ఉన్నావు కదా అని చెప్పి బ్రాహ్మణోత్తమ, మనం ఇద్దరం కూడా గురుకులంలో నివసిస్తున్నటువంటి సంగతులు నీకేమైనా యాదుకున్నాయా, మనకి ఇది చేశాం గుజ్జన్న కూడా ఏదో చేసుకుందాం, పండుకుందాం, తిన్నాం, కట్టె మొత్తులాట ఆడాం, పుట్టుకుంటాడాం, రేస్ ఆడాం అనుకుంటూ అన్ని చిన్నప్పటి బాతాలన్నీ చేసుకుంటూ ద్విజో విజ్ఞాయం తమస పారమశ్రుతే కచ్చిత్ గురుకులే వాసన్ బ్రహ్మన్ స్మరసినవు యత. మనం ఇద్దరం చేసిన ఆటలు అవన్నీ నీకు గుర్తుంటాయారా, ఎప్పుడైనా గుర్తు వస్తాయా. సవై సత్కర్మణాం సాక్షాత్ ద్విజాతిరిహ సంభవ అద్యోంగ యత్ర అమిశ్రాణం యథాహం జ్ఞానదో గురు. అలాగే తండ్రి మొదటి గురువు అవుతాడు, తర్వాత ఉపనయన సంస్కారం ద్వారా శిక్షణ ఇచ్చినాడు రెండవ గురువు అవుతాడు. ప్రతి మనిషి కూడా 5గురు తండ్రులు ఉంటారు. వాళ్ళలో ఒక్కొక్క గురువు గురించి చెప్తూ ఉన్నాడు. జనితాచ, మొదటి తండ్రి ఎవరంటే మనకు జన్మనిచ్చిన వాడు తండ్రి. రెండవ తండ్రి ఎవరంటే ఉపనీతుడు అంటే ఉపనయనం చేయించిన వాడు, ఆయన కూడా మనకు తండ్రితో సమానం. జనితాచోపనీతాచ యశ్చ విద్యాం ప్రయచ్చతి, ఎవడైతే మనకు విద్య నేర్పుతాడో గురువు, ఆయన కూడా మనకు తండ్రితో సమానం. అలాగే జనితాచోపనీతాచ యశ్చ విద్యాం ప్రయచ్చతి. అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృతాః, అన్నం పెట్టేవాడు కూడా మనకు గురువుతో సమానం, తండ్రితో సమానం. అందుకని మనం చేసే ఉద్యోగాన్ని ఎప్పుడు కూడా విమర్శించకుండా చేసే ఉద్యోగంలో మనం దేవుణ్ణి చూసుకోవాలి. మన తండ్రి లాంటిది నా ఉద్యోగం అని చెప్పి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. ఉద్యోగంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. అది మనకు తండ్రి లాంటిది, అన్నం పెడుతున్నది, నెలలా కాగానే 6 సుఖాల్లో 1 సుఖాన్ని ఇస్తుంది. మొన్న మనం విదురుడు తిట్టడం విన్నాం కదా, ధృతరాష్ట్రుడిని విదురుడు తిడతాడు, భూమి మీద 6 సుఖాలనే నీకు ఏమైనా దొరికినాయా, 6 సుఖాలు అర్థాగమ నిత్యం అరోగితాచ ప్రియాచ భార్య ప్రియవాదిన్యశ్చ వర్షశ్చ పుత్ర అర్ధకరీచ విద్య. డబ్బిచ్చే విద్య ఉన్నదా, నీకు 6 ఏదన్నా ఒకటన్నా ఉన్నదా అని చెప్పి విదురుడు అన్నగాడిని ధృతరాష్ట్రుడిని అడుగుతాడు. కాబట్టి భూమి మీద ఉన్న షడ్జీవలోకస్య సుఖాని రాజన్, ఈ జీవ జగత్తులో ఉన్న 6 సుఖాలు కూడా మనిషి పొందాలి. అలాంటి దాంట్లో ఇక ఆయన చెప్తూ ఉన్నాడు, ద్విజో విజ్ఞాయం తమస పారమశ్నుతే. కాబట్టి 5గురు తండ్రులు ఉంటారయ్యా, జన్మనిచ్చిన వాడు, అలాగే ఉపనయనం చేయించిన వాడు, విద్యాలయంలో ప్రవేశపెట్టినటువంటి వాడు గురువు, అలాగే విద్య నేర్పేటువంటి వాడు అన్నదాత, మనకు అన్నాన్ని ప్రసాదించేటువంటి వాడు, అలాగే భయత్రాత, ఎప్పుడైనా చావు భయం వచ్చిందంటే మనల్ని చచ్చిపోకుండా, ఇతరులు మనం చంపకుండా దాచిపెట్టి మనం రక్షించిన వాడు కూడా మనకు తండ్రితో సమానం. కాబట్టి 5గురు పంచైతే పితర స్మృతాః, వీళ్ళని తండ్రితో సమానంగా గౌరవించాలి అని చెప్పుకుంటూ ఇలాగ మన గురువు గారు చెప్పారు. అవందరినీ కూడా గౌరవిస్తున్నావా ఓ బ్రాహ్మణోత్తమ, సకల వర్ణాశ్రమాల వారికి కూడా నేనే గురువును అని చెప్పి నేను అనుకుంటాను. నన్వర్త కోవిదా బ్రహ్మన్ వర్ణాశ్రమమితామ్యః ఏ మయా గురుణా వాచ తరంత్యంచో భవార్ణవం. కాబట్టి ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటారో ఇలాగ పెద్దలందరినీ కూడా గౌరవిస్తూ ఉండాలి. నాహం ఇజ్యా ప్రజాతిభ్యాం తపసోపశమేనవా తుష్యేయం సర్వభూతాత్మ గురు శుశ్రూషయా చవా. గురు శుశ్రూషతో నేను సంతుష్టుడను కాను. అలాగే బ్రహ్మచారి ధర్మాలు, ఎవరైతే ధర్మ వ్యతిరేక్తంగా ఉంటారో వాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్తున్నాడు. తుష్యేయం సర్వభూతాత్మ గురు శుశ్రూషయా యత. ఏ విధంగా అయితే గురు శుశ్రూష అంటే గురువుకు సేవ చేయడం, అలా దాంతో సంతుష్టుని ఎంతగా అవుతానో బ్రహ్మచారి ధర్మాలైనటువంటి ఉపనయనము, వేదాధ్యయనము, ఇవన్నీ కూడా గృహస్థు విధానాలైనటువంటివి, పంచమహాయజ్ఞాలను ఆచరించడం, వానప్రస్థ ధర్మాలైనటువంటివి తపశ్చర్య, ఇలాంటివన్నీ సన్యాసి ధర్మాలు. ఎవడైతే జీవితంలో ఇవన్నీ వరుసగా ఆచరిస్తూ వస్తాడో అతను నాకు చాలా ఇంద్రియ నిగ్రహంతో ఉండేటివాడు. కాబట్టి వాళ్ళందరి యందు నేను సంతుష్టుడిని. ఇక భూసురోత్తమ, మనం ఇద్దరం కూడా గురుకులంలో నివసిస్తున్నప్పుడు ఒకనాడు మన గురుపత్ని సమిధులను తీసుకువచ్చేయడానికి చెప్పి మనల్ని పంపించింది. నువ్వు అక్కడ అడవిలో తప్పిపోయినావు, గుర్తున్నదా? నేను మళ్ళీ వెతకడానికి మేమందరం వచ్చాను. పాపం చిన్నప్పటి కథలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చెప్తూ ఉన్నాడు. ఇక ఏతద్విదిత్వా ఉదితే రవౌ సాందీప నిర్గురు అన్విష్యమాణ శిష్యాన్ ఆచార్యో అపశ్యదాతురాన్
మనం భయపడుకుంటూ అడవిలో ఉంటే గురువుగారు మనల్ని వెతుక్కుంటూ మర్నాడు పొద్దున తెల్లవారుజామున చీకట్లో లేచి మనల్ని వెతికేటందుకు రాత్రి పోరాలు రాకపోయారని చెప్పి ఊరుకుంటూ వచ్చాడు. మనం అడవిలో దొరికాం. అహో హే పుత్రకా యూయం అస్మదర్థే అతి దుఃఖితా ఆత్మా వై ప్రాణినాం శ్రేష్ఠ తమనాదృత్య మత్పరాహ. వీరంతా నా సేవలో నిమగ్నులైపోయి గురు రుణం తీర్చుకోవడం కోసం ఉత్తమ శిష్యులుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడానికి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినారు. సమిధలు తేవడానికి, కందమూలాలు తీసుకురావడానికి, అలాగా అన్ని విధాలు కూడా మీరు ఆత్మార్పణం చేశారు అని చెప్పి దేహాన్ని అర్ధ ప్రాణాలను కూడా సైతం మీరు సమర్పించాలి. ఏతదేవహి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం. కాబట్టి గురువుకు మనం ఏం చేయాలో అవన్నీ కూడా చిన్నప్పుడు చేశాంరా. ఇత్తం విధాన్ని అనేకాని వసతాం గురువేష్మసు గురువరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రశాంతయే. గురుకులంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకు జరిగాయి. గురుగారి అనుగ్రహం చేత మనం ఇవాళ మంచిగానే ఉన్నాం, పాత్రుడైనట్టు పూర్ణకామలం అయిపోయినాం, కోరిన కోరికలన్నీ నెరవేరాయని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. కానీ పాపం వాడికి వాడు తీర్థుడు కాదు, కృతార్థుడు కాదు, వాడికి ఎలాంటి సంపద లేనటువంటి వాడు. అంతటా బ్రాహ్మణోత్తమ కుచేలుడు ఇలా అంటున్నట, జగద్గురు దేవదేవ కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురు భవతా సత్యకామేన ఏషాం వాసో గురావభూత్. అయ్యా, గురుకులంలో నివసించే భాగ్యం, నీతో పాటు చదువుకునే భాగ్యం నాకు కూడా అబ్బింది. నేను నీతో చదువుకోవడం అంటే నా అదృష్టంగా భావిస్తాను. కాకపోతే మీరున్నంత గట్టిగా ఘనంగా నేను లేను. యస్య చందోమయం బ్రహ్మ దేహాసనం విభో శ్రేయస అంతస్య గురుషు వాసో అత్యంత విడంబనం. కాబట్టి మా వంటి వాళ్ళకు శ్రేయస్సును కూర్చడానికే నీవు అలాంటి లీలలను నువ్వు ప్రదర్శించావయ్యా కృష్ణ పరమాత్మ అంటూ ఆయన కుచేలుడు నమస్కరించాడు. ఈ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అడుగుతున్నాట, నా కోసం ఏమన్నా తెచ్చావా అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చింది. బట్టి చేతులతో రాడు కదా, వీడేం తెచ్చాడు అని. ఇక సైత్తద్విజముఖ్యేన సహసం కథయన్ హరి సర్వభూత మనోభిజ్ఞ స్వయమాన ఉవాచతం బ్రహ్మణ్యో బ్రహ్మణం కృష్ణో భగవాన్ ప్రాసన్ ప్రియం ప్రేమ్నా నిరీక్షణేనైవ ప్రేక్షన్ ఖలు సతాంగతి. అయ్యా, సత్పురుషులకు ఆశ్రుడు అయినటువంటి ఆ భగవంతుడు అందరికీ అన్ని ఇచ్చేటువంటి వాడు, నాకేమిస్తున్నావురా అన్న ప్రశ్న అడిగాడు. కిం ఉపాయనమానీతం. ఉపాయనం అంటే బహుమానం. నా కోసం బహుమతి ఏం తెచ్చావురా అని చెప్పి అడుగుతున్నాడు. కిం ఉపాయనమానీతం బ్రహ్మన్మే భవతా గృహాత్ అణ్వప్యుపాహృతం భక్తై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్. అణువపి, అణువు అంటే చాలా చిన్న వస్తువు. నువ్వు గిత్తంత తెచ్చినా సరే నాకు అదెంతో మెత్త కోట్లతోటి సమానమురా అంటున్నాడు. మిత్రుడు తెచ్చేటువంటి చిన్న వస్తువు అయినా సరే నాకెంతో విలువైనటువంటిది. అణ్వప్యుపాహృతం భక్తై, భక్తులు ఇచ్చినటువంటిది. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి. ఇష్టపడి పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, నీళ్లు కానీ ఎవరైనా భగవంతుని కనిపిస్తే వాటితో కూడా సంతోషపడేటువంటి వాడు కదా. అందుకని ఆయన నోట్లోంచి ఆ మాట వస్తున్నది. అణ్వప్యుపాహృతం భక్తై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్. నా భక్తులు ప్రేమతో ఏ చిన్ని కానుక నాకు ఇచ్చినా సరే అదెంతో పెద్దగా నేను భావిస్తాను. నా కోసం ఏమన్నా తెచ్చావా అంటున్నాడు. ఎందుకంటే ఆదరంతో ఇచ్చినవి నాకు చాలా ఇష్టం. మనం పొద్దున చెప్పుకున్నాం, మిత్రుడు చెప్పిన మాట, ఆదరేణోపనీతాన్ని శాకాన్యపి సుయోధన. ఆదరంతో పెడితే పచ్చి కాయగూరలు, ఆకుకూర కూడా నేను నోటితో తినేస్తాను. కానీ అనాదరంగా పెడితే అమృతం కూడా విషంతో సమానం అంటాడు. ఆదరేణోపనీతాన్ని శాకాన్యపి సుయోధన ప్రీణంతి మమ గాత్రాన్ని నామృతం మానవర్జితం. అభిమానం లేకుండా అమృతం పెట్టినా నాకు ఇష్టం ఉంటుందయ్యా అని చెప్తున్నాడు. ఇంకా పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అష్టామి ప్రయతాత్మన. గీతావాక్యం కూడా ఇందులో ఉన్నది, అదే శ్లోకం. కాబట్టి భక్తితోటి ఎవరైతే నాకు భక్తులు ఇస్తారో దాన్ని నేను చాలా ప్రేమగా తీసుకుంటాను. ఇత్యుక్తోపి ద్విజస్తస్మై వ్రీడిత పతయే శ్రియ పృథుక ప్రసృతిం రాజన్ న ప్రయచ్చాత్ అవాంగ్ముఖ. అవాంగ్ముఖుడు అంటే తలకాయ తిప్పుకున్నాడు. ఆయన పాపం ఏం తెచ్చావురా అని అడుగుతుంటే ఏం చెప్పాలి? ఆయనకు పాపం ఏమీ తెలియదు. ఏమైనా తెచ్చా అని చెప్తే ఈ ముక్కిపోయిన అటుకులు తీసిస్తే ఆయన సంపద ఎక్కడ? ఆయన ఇల్లు చూస్తే ఒక్కొక్కటి, ఆయన కూర్చున్న మంచమే మన బాత్రూమ్ అంతా, మన బెడ్రూమ్ అంతా ఉన్నది. గంత పెద్ద పెద్ద వాటిల్లో ఉన్నాడు ఆయన, గంత పెద్ద మనిషి. ఆయన ముందర ఏం చూపిస్తే ఏమనుకుంటాడో, ఈ అటుకులు తెచ్చా ముక్కిపోయినాయని చెప్పి చూపించడం మంచిగా ఉండదని చెప్పేసి ఏమి తెలియదు, నా వద్ద ఏం లేవు అంటున్నాడట. కాబట్టి అలా దాచుకుంటుంటే పృథిక ప్రసృతిం రాజన్ అప్రాయచ్చత్ అవాంగ్ముఖ. ముఖాన్ని కొంచెం పక్కకు తిప్పుకొని ఏం తెలియదయ్యా, నా అవదే ఉంటుంది, నేను ఏం చేయగలను నీకు అనుకుంటా అలా మూతి తిప్పుకున్నాడు. సర్వభూతాత్మదృక్ సాక్షాత్ తస్య ఆగమన కారణం విజ్ఞాయ చింతయన్నాయం శ్రీకామో మా భజత్పురా. కాబట్టి అయ్యా, భూరి సంపదలు అనుగ్రహించేటువంటి వాడు ఈయన దగ్గర ఏం తెచ్చావని చెప్పి అడుగుతున్నాడు. నా దగ్గర దాస్తావా, నువ్వేదో తెచ్చి ఉంటావు. ఎవరైనా సరే భార్యలో ఒక పెద్దవాడి దగ్గరికి పోతున్నావు అంటే ఏదో ఒకటి మా చెల్లి నీకు కట్టించి ఉంటుంది, మా కృష్ణ పరమాత్మ మా అన్నయ్యకి తీసుకుపో అని చెప్పి ఇచ్చి ఉంటుంది. ఏమన్నా పత్న్యాహ పతివ్రతాయాస్తు సఖా ప్రేచికీర్షయ ప్రాప్తో మామస్య దాస్యామి సంపదో అమర్త్య దుర్లభ. దేవతలు కూడా దొరకనటువంటి వస్తువులు నా మిత్రులు తీసుకువస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. పత్రమైనా పుష్పమైనా ఏదో తెచ్చి ఉంటావు కదా, మా చెల్లె ఏం పంపించింది అని చెప్పి అడిగాడు. అడిగి ఆయన వాడు అలా చూస్తున్నప్పుడే ఆ
మూటను గుంజుకొని దాంట్లో మూల కట్టి పెట్టినటువంటి అటుకులలోంచి ఇత్తం విచింత్య వసనా చీరబద్ధాన్ ద్విజన్మన స్వయం జహారకిమిదం ఇటు పృతుక తండులాన్ ఇదేంద్ర ఏదో ముళ్ళెగలబడుతున్నది అని చెప్పి ఆయనతో గుంజుకొని ఆ ముళ్ళని దొరకబట్టి నన్వేతదుపనీతం మే పరమ ప్రీణనం సఖే తత్పర్యత్యంగమాం విశ్వం ఏతే పృతుక తండులాహ. పృతుక తండులాలంటే దంచిన బియ్యాన్ని అటుకులుగా మార్చినటువంటివి పృతుకాలు అంటారు. ఆ పృతుక తండులాలు నువ్వు తీసుకొని వచ్చావు, ఏం తెలియ అని చెప్పి అంటున్నావు, ఇదే బాగా మంచిగా ఉంటాయి ఈ అటుకులు, ఎప్పుడో చిన్నప్పుడు తిన్నవి ఇవి అని చెప్పేసి. కొన్ని పెద్దవాళ్ళు అయినా కొన్ని పాతవి దొరకవు అసలు మనకి. ఇప్పుడు చిట్టమొట్ట పండ్లు కానీ, పరికి పళ్ళు కానీ, పాల పండ్లు కానీ దొరుకుతున్నాయా? అవి ఎక్కడ దొరుకుతాయి? అరే చిన్నప్పుడు మేము తినేది రా ఇగ్లాసుపురం గుట్టల్లోంచి మాకు అమ్మ వచ్చేది అని చెప్పేసి రింగులు వేసుకొని పోయి మేమే కోసుగా వచ్చేది పాలకట్టెలలోంచి అని చెప్పి ఆనందంగా అనిపిస్తే చిన్నప్పటి వస్తువులు చూశాడు. చూస్తున్న పిరికెట్ అటుకులు తీసుకున్నాడు, ఒక్కసారి ముప్పై నోట్లో పోసుకొని వాటిని నవ్వులుకుంటూ ఆహా ఎంత మంచిగా ఉన్నాయిరా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో, ఈ అటుకులు చాలా బాగున్నాయి అనుకుంటే ఆయనకు అన్ని ఎరికే. విశ్వభావనుడు ఆయన, అందరి హృదయాల్లోకి దూరి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకుంటాడు. ఎక్కడి నుంచి పట్టుకోవచ్చాడో తెలుసు, ఎవరు ఇచ్చారో కూడా తెలుసు, ఎవరు పంపించారు, ఎవరు దాచుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూసుకుంటూ తీసుకొని తిన్నాడు. ఇతి ముష్టిం సకృత్ జగ్ధ్వా ద్వితీయాం జగ్ధుమాదదే. మొదటి పిడికెట్ తిన్నాడు, రెండో పిడికెట్ తీసుకుందామని ఇలా చేపెట్టంగానే తావచ్శ్రీహి జగృహే హస్తం తత్పరా పరమేష్ఠిన. ఆ రుక్మిణీదేవి పరమాత్మని యొక్క చెయ్యి దొరకబట్టి ఇక చాలయ్యా ఇంకెందుకు జగన్నాథ, ఆయనకి ఇచ్చినటువంటి సంపద చాలు, ఒక్కొక్క అటుగింజ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంపద ఆయనకు నువ్వు ఇవ్వబోతున్నావు, ఇక అది చాలు అని చెప్పేసి ఆయన చెయ్యి ఆగబట్టింది. ఏతావత అలం విశ్వాత్మన్ సర్వసంపత్ సమృద్ధయే. సర్వసంపదలు సమృద్ధి ఆయన కలిగేటంత అటుకులు నువ్వు తినేసావు ఆయనవి. అస్మిన్ లోకే అథవా ముష్మిన్ పుంస్త్వ తోష కారణాలు. ఆయనకు సంతోష కారణంగా నువ్వు ఆయన తెచ్చాడు, తీసుకున్నావు, అయిపోయింది. ఇంకా రెండో పిరికిడి తింటా, మొత్తం ఉన్న అటుకులన్నీ తింటానంటావేది, ఇక చాలు అని చెప్పి ఆ తల్లి ఆపిందట. బ్రాహ్మణస్థాంతో రజనీం కుషిత్వ అచ్యుత మందిరే. ఆ బ్రాహ్మణుడు అచ్యుత మందిరంలో ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. మిత్రుడిని పోనివ్వలేదు, వాడు ఇక్కడనే ఉండాలని చెప్పి రాత్రంతా తన ఇంట్లో ఉంచుకొని భుక్త్వా పీత్వాచ సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథా. ఆ కుచేలుడు ఆ ఇంట్లోనే కుచేలుడు భోంచేశాడు, అక్కడనే తిన్నాడు, తాగాడు, మంచిగా ఆనందంగా ఉన్నాడు. ఆ మంచంలోనే పడుకున్నాడు ఆయన. స్వర్గతం యథ, నేను స్వర్గానికి వచ్చానా ఏమో అనుకుంటున్నాడు పాపం. అలాంటి ఇంట్లో ఎన్నడూ పడుకోలేదు, అసలు మంచం పడు చూడలేదు. అలాంటి ఇంట్లో ఉండి శోభూతే విశ్వభావేన స్వసుఖేన అభివందిత జగామ స్వాలయం తాత పథ్యనో వ్రజనందిత. పొద్దున్న లేవగానే స్నానం చేశాడు, సంధ్య వార్చుకున్నాడు. ఇక అయ్యగారు నేను పోతాను కానీ ఇంత టిఫిన్ పెట్టారు, ఇక మంచిది పోయి రాన్నాడు. వీడు పాపం ఏమంటున్నాడు, నోరు విప్పి అడిగేటువంటి పరిస్థితి లేదు. ఇంత మంచిగా ఆదరించిన వాడిని వచ్చి నాకేమన్నా ఇంత నీ పైసలు కొద్దిగా ఇరా అంటే వీడిని కళ్ళు అసూయ పుట్టింది, నా డబ్బులు చూశాడు, వీడిని దిష్టి పెడుతున్నాడు అనుకుంటారు. కాబట్టి ఏం అడగాలో వాడికి దోచక ఆ అటుకులు మాత్రం పెట్టాడు, ఉన్న అటుకులు కూడా గుంజుకున్నాడు. భరతుడు పాపం చిత్రకూట పర్వతం మీదకి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి రాజ్యం తీసుకోమంటే వద్దన్నమాట. రాజ్యం నాకేమద్దు, నువ్వే ఉండరా అంటే ఆ పాదుకలు రెండు నాకు ఇచ్చే అన్నట్ట. ఎందుకురా అంటే అయ్యా అనయోర్ విధేయ, ఈ రెండింటికి విధేయుడిని అయిపోయి నేను ఉంటానని చెప్పి శిరసి ఆ రెండింటిని తలపైన పెట్టుకొని వెనక్కి వచ్చాడట. చిత్రంగా కలివేయడం మనలో చెప్తాడు, ఉన్న రెండు కాళ్ళ చెప్పులు కూడా గుంజుకొని పోయినాడు వాడు వచ్చి, వాడే రాజ్యం ఇస్తాడు అని చెప్పి ఒక ఆయన చిత్రంగా అడుగుతాడు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం వేరుగా ఉంటుంది. భగవంతుని ఉద్దేశం ఏమిటి, వీడికి నేనేమిచ్చుడు, అన్నీ కూడా లక్ష్మి సంప్రాప్తిస్తుంది వాడికి అని చెప్పి మనసులో అనుకున్నాడు. ఆయన అనుకున్నదే తడవుగా అక్కడ ఇల్లంతా కూడా మారిపోయింది. ఆ ఇంట్లో అఖండమైనటువంటి అశేషమైన లక్ష్మీ సంపదలన్నీ కూడా కూడాయి. అలాంటి సంపదలలో వాళ్ళ భార్య తులతూగుతున్నది. వీడి ఇక్కడి నుంచి మొహమాటంతో అడగలేక ఏమీ అడగకుండా, అడిగితే ఏమనుకుంటాడు అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి పాపం గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ గోపాలకృష్ణ భగవానికి జై. ఆ విధంగా భక్తుడిని చేరదీశాడు, అప్పుని చేర్చుకున్నాడు, భోజనం పెట్టాడు, టిఫిన్ పెట్టాడు, స్నానం చేయమన్నాడు, ఆయనతో వెళ్ళిపోమన్నాడు. ఇక వెళ్ళిపోయినాడు పాపం. వాడు వెళ్ళి వచ్చుకుంటూ అతనికి కూడా మనసులో ఏమన్నా అడగాలి, ఇయ్యాలి, తీసుకోవాలి అనేటువంటి భావన కూడా మర్చిపోయినాడు. ఎన్నాళ్ళకో మిత్రుడిని కలిశాను, చాలు నన్ను ఆయన దగ్గర తీశాడు అనుకున్నాడు పాపం. బయలుదేరి ఇంటికి వచ్చాడు. జగామ స్వాలయం తాత పచ్చని వ్రజనందిత. అలా వెనుక ఆయన అనుమతి తీసుకొని ఇక వెనుక తిరిగి ఆదరాభిమానాలకు ఎంతో ముగ్ధుడైపోతూ నిష్కామంతో ఏమీ అడగకుండా ఆ కుచేలుడు భగవంతుడికి నమస్కరించి దర్శనాపేక్ష మాత్రమే చాలు, కృష్ణుని చూడడమే నా కళ్ళకి జన్మ చేసుకున్న పుణ్యం అనుకున్నాడు పాపం. అక్కడి నుంచి వెళ్ళి వచ్చాడు. నచాలబ్ధ్వా ధనం కృష్ణాత్ నతు యాచితవాన్ స్వయం. ఆయన ఏమి ఇయ్యలేదు, ఈయనేమి అడగలేదు. నతు యాచితవాన్ న లబ్ధ్వా ధనం కృష్ణాత్. కృష్ణుడి నుండి ఏమీ పొందలేదు. స్వగృహాన్ వ్రీడితో గచ్చన్ మహత్కర్షణ నిర్వృత కాడు. కాబట్టి ఆ ప్రభు దర్శన కుశలుడు
అని మనసులో అనుకుంటున్నాట. నేను ఇచ్చిన అటుకులకు మరి వాడు ఏమి ఇస్తాడు అంతకంటే. మనం మాత్రం ఏం తీసుకుపోయినావా, ఆయన దగ్గరికి ఏమైనా బంగారు ఉంగరం పట్టుకుపోయినావా, లేకపోతే ఆయనకి ఏమైనా వస్తువు పట్టుకుపోయినావా, పోతే ఏమైనా స్టీల్ బజార్లోంచి కుక్కర్ పట్టుకుపోయినామా, ఏమి లేకుండా పట్టుకి ఎవరింట్లోనూ అడుగు వచ్చిన పాతవి ముక్కిపోయిన అడుగులు పట్టుకుపోతే ఆయన మనకి ఏమి ఇస్తాడు మరి. కాబట్టి ఆయన కూడా మనసులో అనుకున్నాడు కావచ్చు ఏది వీడికి ఇచ్చేదని. ఆయన ఇవ్వకున్నా నాకు పర్వాలేదు, పాపం ఆదరించాడు, చాలు ఇంత అన్నం పెట్టి పంపించాడని చెప్పి సంతోషపడి నిత్యముక్తుడైనటువంటి వాడు చాలా సంతోషంతో ఆ ప్రసన్నంగా ఉండేటువంటి ఆ కుచేలుడు ఇంట్లో కూడా ఏమి లేనినాడు కూడా ఎవరిని అడగని వాడు ఇక్కడికి వచ్చి కృష్ణుడు ఎందుకు అడుగుతాడు. అలాగ వచ్చాడు. అహో బ్రహ్మణ్య దేవస్య దృష్టా బ్రహ్మణ్యతామయ యద్దరిద్రతమో లక్ష్మీ ఆశ్లిష్టో బిభ్రతోరసి. ఆ పురుషోత్తముడి దర్శనంతో మహా ఆనందభరితుడైపోయినాడు. తోవులో ఆయన ఇట్లా అనుకుంటున్నాడు, ఏం ఆశ్చర్యం, బ్రాహ్మణోత్తములను దైవ సమానంగా భావించేవాడు కృష్ణుడు. అలాంటి బ్రాహ్మణ భక్తికి నేను చాలా ముగ్ధుడైపోయినాను, స్వయంగా చూశాను. లక్ష్మీదేవిని నిరంతరం తన దగ్గర పెట్టుకొని ఉంటాడు, వక్షస్థలంలో నిలుపుకొని ఉంటాడు. ఆ స్వామి పరమ దరిద్రుడైనటువంటి నన్ను గాఢాలింగనంతో ఆదరించాడు. ఇంకా అంతకంటే ఎక్కువ నాకేం కావాలని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాడు. నూనంబత ఇతన్మమ దుర్భగస్య శశ్వద్దరిద్రస్య సమృద్ధి హేతు. దరిద్రాన్ని వెంటబెట్టుకొని చేతిలో పెళ్లి చక్కన పెట్టుకోపోయినానికి ఏం దొరుకుతాయి మరి. నా దరిద్రమే నన్ను వెంటాడింది. అక్కడికి పోయిన తర్వాత కూడా నాకు ఆయన ఏమీ ఇవ్వలేదు. కాబట్టి అది మా కృష్ణుడి యొక్క తప్పేం కాదు. నేను పోయిన సమయం మంచిది కాదేమో, నాకు ఆ దరిద్రం వెంట వచ్చిందేమో, నాకేమీ ఇవ్వకుండా వెళ్ళి రావాల్సి వచ్చింది. శశ్వద్దరిద్రస్య సమృద్ధి హేతు మహావిభూతేరవలోకతో అన్య నైవోపపద్యేత యదోత్తమస్య. కాబట్టి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ప్రభావమే ఆ సంపదలు నాకు అబ్బుతాయి, ఏం కాదని కూర్చు. పాపం ఆయన అలాగా వచ్చేసి ఇంటికి వచ్చాడు. ప్రజలకు అక్కడ అద్భుతమైనటువంటి ఆ వస్తు సంభారాలన్నీ చూశాడు. ఇంటిని తనే గుర్తుపట్టలేనంత గొప్పగా మారిపోయింది. ప్రేమానురాగాలు ప్రియత్వాన్ని చూపించుకుంటూ ఇంటికి వచ్చి చూసేసరికి పశ్యన్నిపాతం ధనినాం మదోద్భవం. ఓహ్, ఎంత గొప్పగా ఉన్నది అనుగ్రహం చూడు, ఇదే అతని యొక్క గొప్ప అనుగ్రహం. నాకు అక్కడ ఏమి చేతికి ఇవ్వకున్నా ఇక్కడ నేను వచ్చేవరకు అన్ని కూడా సమకూర్చాడు మా దేవుడు అని చెప్పి నమస్కరించుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజా. ఆ భగవంతుని అందు గనుక భక్తి నిరతులై ప్రార్థిస్తే కుచేలునికి వివేకంతో ఇలా నిర్ణయించుకొని ఇంటికి వచ్చి చూసుకునేసరికి సుఖాలన్నీ కూడా వచ్చినాయి. మెల్లమెల్లగా విషయ సుఖాలకు దూరమవుతూ వాటి అందు అనాసక్తి భావం పెరుగుతుంది. అలా ఉన్నటువంటి వానికి భగవంతుడు ఏది ఇవ్వాలనో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆ కృష్ణ సకుడైనటువంటి విప్రోత్తముడు కుచేలునికి ఈ విషయం బాగా ఎరిగినవాడు గనుక ఆయన భగవద్ధ్యాన యోగాలతోటే సాంసారిక బంధాల నుంచి విడిపడ్డాడు, శీఘ్రంగా చేరాడు. బ్రాహ్మణులను దైవ సమానులుగా భావించేటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క బ్రాహ్మణ భక్తిని తెలిపేటువంటి ఈ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఈ సుధామ ఉపాఖ్యానాన్ని, వాళ్ళంతా కూడా కర్మబంధాల నుంచి విడిపడిపోతారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.